రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు వల్ల ప్రవేశించు మునుపు, ప్రభు వల్ల పాల్గొనక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ప్రభు దినమందు ఆత్మావశ్యం ఉండగా, అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశ్యం ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితెర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే బైబిల్ చూడు, దేవుని యొక్క మాటలు ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే అక్కడ చూడు పక్కన లవోదికలో ఉన్న సంఘపు దూత. ఇప్పటికే మనం 6 సంఘాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి సంఘం ఏంటి? ఎఫెసు. రెండవ సంఘం ఏంటి? స్మరణ. మూడవ సంఘం పెర్గమ. 4వ సంఘం తుయతెర. 5 సార్దీస్. 6 ఫిలదెల్ఫియా. 7 లవోదికయ. సో ఇప్పటికే మనం 6 సంఘాల గురించి ధ్యానించాం. 6 కోణాల్లో అయిపోయింది. 7వ సంఘం గురించి మనం ధ్యానిస్తూ వస్తాం కదా, వస్తున్నాం. ఎన్నో వారం ఇది? 6వ వారం. సో ఇప్పటికే 5 వారాలు కంప్లీట్ అయిపోయినాయి లవోదిక సంఘం గురించి. ఎన్ని రోజులు ధ్యానిస్తాం దీని గురించి? 6 నెలలు. 6 నెలలు అంటే 6వ వారం అంటే ఎన్ని రోజులు అయిపోయినట్టు? నెలన్నర అయిపోయినట్టు ఆల్రెడీ. ఈ 2వ నెల కూడా దగ్గరికి వచ్చేసినట్టే. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇంకా నెలన్నరైనా మా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలోనే మనం ఆగాం. ఇంకంటే 1వ వచనంలోనే మనం ఉండాం. ఇంకా ఈ 1వ వచనం గురించే ఇప్పటికి 6 వారాలైనవి. 6 వారాలంటే 6 ఆరాధన వర్తమానాలు, 6 ప్రభు వల్ల వర్తమానాలు. ఎన్ని? 1వ వచనంలోనే. అది ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా సత్యసాక్షి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తున్నటువంటి మాటను చూస్తున్నట్టయితే ఈ 1వ వచనంలోనే ఇప్పటికి 6వ వారం ఇది నడుస్తుంది. ఇంకా 2 వారాలు కంపల్సరీ ఉంటాయి. ప్రభు చిత్తం అయితే అవి కూడా కంటిన్యూ అయిపోతాయి. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ 1వ వచనమే 2 నెలలు పట్టింది మనకి. సో దీంట్లో రాయబడిన ఒక మాట సత్యసాక్షి. ఎవరైనా సత్యసాక్షి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సత్యసాక్షి అని మనం చూస్తున్నాం. సో సత్యంతో కూడిన సాక్ష్యం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆరాధనలో మనం చూస్తూ వచ్చాము. మొట్టమొదటిగా వేటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వేటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా తండ్రి పరలోకం ఉండాలని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే మనం అనాథలంగా, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. 2 శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఇంకా గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని మనం చూస్తూ వచ్చాం. 3 కనికరం చూపించేవాడని చూస్తూ వచ్చినాం. 4 ఆయన హృదయపూర్వకముగా క్షమించగలిగిన వాడని చూస్తున్నాం. 5 దగ్గరకు తీసుకోగలడని మనం చూస్తున్నాం. 6 ఏం చేస్తున్నాడు? ఒలివ మొక్కల వలె మనం ఉంచుతున్నాడు. 7 చివరి మాట చూస్తూ వచ్చాం. ఏంటది? అది మనల్ని దేవుడు ఆత్మకరంగా మనల్ని ఆత్మసారుగా ఆరాధించేవారు ప్రభు సిద్ధపరిచాడు. ఇది ఆరాధనలో మనం చూస్తున్నటువంటి సన్నివేశం. సో ఇక ఆరాధన యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క 7 అంతల అనుభవం గురించి, ఇవి సత్యము, వీటి గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడంటే 7 అంతల అనుభవం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి సత్యము, వీటి గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మనం ప్రభు వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో చదివినటువంటి మాట సత్యసాక్షి. ఎవరైనా సత్యసాక్షి. సో లవోదికలో ఉన్న సంఘములకు, ఆయన లవోదికలో ఉన్న సంఘంలో కూడా సత్యంతో కూడిన వాటిని గురించి సాక్ష్యం పలుకుతూ వచ్చాడు. లవోదిక సంఘానికి కూడా 7 అంతల అనుభవం లవోదికలో ఉన్న సంఘానికి కూడా ఇస్తూ వచ్చాడు. అయితే 7 అంతల అనుభవం కలిగినటువంటి లవోదిక సంఘముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సత్యంతో కూడిన సాక్ష్యము ప్రభు లవోదికలో ఉన్న సంఘస్థులతో పలికాడు. ఇవన్నీ వాళ్ళు అనిపిస్తూ వస్తున్నారు, కలిగి ఉన్నారు. కానీ వారి యొక్క జీవితంలో చూసినట్టయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే సత్యముతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నది మనం చూస్తున్నాము. ఇప్పుడు సాక్షిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటిని గురించి లేదా వేటి కొరకై సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, సత్యంతో కూడిన సాక్ష్యం అన్నది ఆరాధనలో చూసాం. ఇప్పుడు ప్రభు వల్ల చూసే మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటి కొరకు సత్య సాక్షిగా ఉన్నాడు. సాక్ష్యం ఇచ్చాడు, ఇప్పుడు సాక్షిగా కూడా ఉంటున్నాడు ఆయనే.
మీకు అర్థమవుతుందండి? సాక్ష్యం ఇచ్చడం వేరు, సాక్షిగా ఉండటం వేరు. ఇంకా చెప్పమంటారా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక 1000 రూపాయలు అవసరం అనుకోండి. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు కావాలన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఏం అడుగుతాడు? నీకంటూ షూరిటీ ఎవరినైనా తెచ్చుకోయా అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక సాక్షిగా నీకంటూ నువ్వు కట్టకపోతే వేరే వాళ్ళు కడతారని, అది సాక్షి. కానీ ఇంకో ఎవరన్నా వాళ్ళకి ఇస్తూ ఉండగా వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా చూశారనుకో, వాళ్ళెవరు చెప్పండి? వాళ్ళెవరు తెలియదు కాబట్టి నేను చెబుతాను. సాక్ష్యం ఇచ్చేవారు. అందుకంటారు కదా, యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు ఏమంటారు? ఇద్దరు అబద్ధికులను తీసుకొస్తారు. ఎందుకు? ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి. వాస్తవానికి వాడు చూసారా? చూడలేదు. అంటే నేను ఏమంటానంటే, యేసు ప్రభువారు అన్నీ చూశాడు, కానీ మనుషుల గురించి చెబుతున్నాం. సాక్ష్యం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, తెలిసిన దాన్ని, కళ్ళారా చూసిన దాన్ని, ఇదిగో ఇలా నేను చూశాను అని చెప్పడమే సాక్ష్యం. ఇది నేను చూశానని చెప్పడమే సాక్ష్యం. సాక్షిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, సాక్ష్యం ఇవ్వటం వేరు, సాక్షి వేరు. సాక్ష్యం ఇవ్వటమేమో ఇది నేను చూశానని చెప్పడం, ఒకటి జరిగిన సంఘటనని, లేదా రోడ్డు వెంట వెళ్తున్నాం యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇది నేను చూశానని చెప్పడం సాక్ష్యం. అనేక పర్యాయం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు టీవీ వాళ్ళు కూడా న్యూస్లో పెడతారు, ప్రత్యక్ష సాక్షి. అంటే అర్థం ఏంటి? అక్కడ నుండి చూసిన వాడని అర్థం. అవును కదా? అంటే చూశారని అర్థం. కానీ బైబిల్ ఏమన్నది? అక్కడ నుండి చూడటమే కాదు, దానికి ఈయన సాక్షిగా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. సాక్ష్యం ఇవ్వటం అంటే చూసిన వాటి గురించి పలకటం సాక్ష్యం ఇవ్వటం. కానీ ఇక్కడ ఏమంటాడు? సత్య సాక్షి. అంటే అర్థం ఏంటి? ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. లేదా ఈ సాక్ష్యం ఇవ్వటం కంటే కూడా ఆయనే సాక్షిగా ఉంటున్నాడు. సత్యముతో కూడిన వాటికి ఆయనే సాక్షిగా ఉంటున్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటికి సాక్ష్యంగా ఉంటున్నాడు? ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేటి కొరకై సాక్షిగా, సత్య సాక్షిగా ఉన్నాడంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. మీ ఆత్మ అభిషేకం నడిపింపుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో మీరు చేసిన మేలుకాయ వందనాలు. మీరు సత్యంతో కూడిన వాటికి సాక్ష్యం ఇస్తున్న ప్రభు గుండారు మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రభు వల్ల ప్రవేశిస్తున్న సాయం చేయండి తండ్రి. మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఆరాధనలు మీరు తోడుగుండారు ప్రభు వల్ల కూడా తోడుగుండండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజల మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించే శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి దేవా. ఈ వాక్యం ధ్యానించడానికి కింద కూర్చున్న నీ ప్రజలకి నేను ధ్యానించడానికి యోగ్యని కానీ ఒప్పుకుంటున్నా. ఈ వాక్యం ధ్యానిస్తానికి నాకు ఏ అర్హత లేదని ఒప్పుకుంటున్నా. వారికంటే నేను గనుని కాదు, గొప్పవాడిని కాదు, జ్ఞానిని కాదని ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభా ఏ విషయంలో చూసినా వారికంటే నేను తక్కువవాడిని ఒప్పుకుంటున్నా. కాబట్టి ప్రభా క్రీస్తులో కూడా నేను తక్కువవాడిని ఒప్పుకుంటున్నా. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొనని మీ వైపు వీక్షిస్తున్నాగా ప్రభా. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకి నాకును కావలసిన మాటలు పరలోకం మీరు అనుగ్రహించండి. దాని కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఆకాశం ఇప్పి వడదానంతో విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మేము సరి చేసుకోవడం సాయం చేయండి. మా హృదయాలు కఠినం చేసుకుని వాక్యం విన్నా కానీ సరి చేసుకోకుండా అదే రీతిలో పాల్గొనుకోకుండా ప్రభా పాల్గొని శిక్షా విధిలోకి రాకుండా మీరు కాపాడండి. మా హృదయాలు సరిచేయబట్టని సాయం చేయండి. రాతి హృదయాలు తీసివేమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సత్యంతో కూడిన సాక్ష్యాన్ని పలికేరు. ఇప్పుడు సత్యంతో కూడిన సాక్షిగా ఉంటున్నారు సత్యమునికే. కాబట్టి ప్రభా ఏంటి ఆ సత్యములు, వాటికి సాక్షిగా మీరు ఉంటూ వచ్చారు దేవా. రేపటి దినాన అవి మీరు మాకు అనుగ్రహించబోతున్నారని దేవ, వాటిని మేము కలిగి ఉంటున్నామని గుర్తెరిగి వాటి కొరకై సిద్ధపడటానికి సాయం చేయమని, లవదిక సంఘము కూడా అటు సిద్ధపాట్లోకి రావాలని మీరు ఇష్టపడుతున్నారు. అటు అనుభవంలో లవదిక సంఘమును మమ్మల్ని కూడా తీసుకురావడం మీరు ప్రయాసపడుతున్నందుకై స్తుతిస్తూ అటు యొక్క ఆలోచన విధానం మీకు వచ్చినందుకై మా నిమిత్తం మీరు ఆలోచిస్తున్న ఉద్దేశాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ముందున సమయంతో దీవించమని ఈ వాక్యం ధ్యానించడానికి కావాల్సిన కృపను దయచేయండి. మాకు కాదే హో మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున ఏదైతే నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్టు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని దేవా. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి నడిపించి మహిమ పొందమని, వాక్య వెలుగులో మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 3:14 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం.
చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సత్య సాక్షి. ఏమని రాయబడుతూ వచ్చింది? సత్య సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఇక్కడ రాయబడుతున్నమాట సత్య సాక్షి. ఆరాధన మనం చూస్తూ వచ్చాం, మరలా ధ్యానిస్తున్నాం. ఆయన వేటిని గురించి సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడో మనం 7 అంతల అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ప్రభు వల్ల ప్రవేశించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆయన ఎలాంటి వారంటే సత్య సాక్షి. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయనే సాక్షిగా కూడా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయనే సాక్షిగా కూడా ఉంటున్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సత్య సాక్షిగా వేటి గురించి ఉంటున్నాడు, వేటి కొరకై ఆయన సాక్షిగా ఉంటున్నాడంటే 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త రండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే యోహాను సువార్త మొట్టమొదటి మాట మనం చూస్తున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పొదును. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల మీతో చెప్పొదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో ఇక్కడ ప్రభు మాట్లాడే మాట, ప్రభు సాక్షిగా ఉంటున్న దానికి ఏంటంటే మొట్టమొదటిగా ప్రభు దేని సాక్షిగా ఉంటున్నాడంటే, దేటి కొరకై ప్రభు సాక్షిగా ఉంటున్నాడంటే స్థలము కొరకు. దేని కొరకు? స్థలము కొరకు. బైబిల్లో రాయబడినటువంటి ఇక్కడ ఒక మాటను చూస్తున్న మొదటి కోణాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదని అంటున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? పైన అంటాడు కదా, నా తండ్రి అంట అనేక నివాస స్థలములు కలవు. ఏముండే? అనేక నివాస స్థలములు. ఎక్కడుండే? తండ్రి అంట ఉండే అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట చూసినట్లయితే తండ్రి అంట అనేక నివాస స్థలములు ఉండే అని కుమారుడు సెలవిస్తూ వస్తున్నాడు. చూడండి, రేపటి దినమున మన జీవితాలకి తగినట్టుగా మనం జీవించిన క్రైస్తవ జీవితాన్ని బట్టి, మనం జీవించిన విశ్వాస జీవితాన్ని బట్టి, మన యొక్క విశ్వాస జీవితం యొక్క పరిమాణాన్ని బట్టి ఒక దినమున మనకు ఏం చేయబడుతుందంటే దేవుని రాజ్యంలో ఒక స్థలం అన్నది మనకి కేటాయించబడుతుంది. ఏం కేటాయించబడుతుంది? ఒక స్థలం. చూడండి, ఈ లోకంలో ఉన్న స్థలాల కొరకు మనుషులు కొట్టుకోవచ్చు, చంపుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే పేరు ప్రఖ్యాతల కొరకు ఈ లోకంలో స్థలం కొరకు ఏదైనా చేయొచ్చు మనుషులు. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచదని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వెళ్ళి ప్రభు అన్నాడు కదా, మీకు ఒక స్థలం సిద్ధపరుస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నేను వెళ్ళి స్థలం సిద్ధపరచదును అని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అక్కడ? నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు. అంటే ఈ లోకంలో మనకు నివాస స్థలం ఉందనుకోవటమే కాదు, ఈ లోకంలో నివాస స్థలము ఉందనుకోవటమే కాదు, దేవుని రాజ్యంలో కూడా మనకు ఒక నివాస స్థలం ఉంది. మనం నివసించడానికి ఒక స్థలం ఉంది, మనం ఆ ప్రాంతంలో ఉండటానికి ఒక స్థలం ఉంది. మీరు అర్థం చేసుకున్నట్లయితే చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? భూమి మీద ఉండే చంద్రుడి మీద స్థలాన్ని కొనుక్కుంటున్నారంట. ఎవరో ఒక తల్లి ఉంది, ఆమె ఏం చేసిందంటే తన తల్లికి స్థలం కొనిపెట్టిందంట. ఇవన్నీ విచిత్రాలు చూడండి. చంద్రుడి మీద స్థలం. బైబిల్ అంటుంది కదా, ఒక మనుషుడు చంద్రుడి మీద ఎందుకు స్థలం కొనుక్కుంటున్నాడు? చంద్రగ్రహం మీదకి వెళ్ళి చంద్రుడి మీదకి వెళ్ళి ఎందుకు స్థలం కొనుక్కుంటున్నాడు? ఈ భూకంపాలు రాకూడదని, కష్టాలు కరువులు రాకూడదని, దరిద్రం ఉండకూడదని, లోకంలో ఉండే పాపం ఉండకూడదని, ప్రశాంతంగా బ్రతకాలని ఎక్కడికి వెళ్తున్నాడు? చంద్రగ్రహం మీదకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటున్నాడు. పోనీ అక్కడ మనలాంటి వాళ్ళు జీవించాలంటే కష్టం. ఆక్సిజన్ లేకపోతే ఏమంటారు? లోకంలో అంటారు అనేక, ఆ మాట మనకు వదిలే, కానీ ఆక్సిజన్ లేకపోతే ఏమైంది? వెళ్ళిపోతాం ఈ లోకం నుండి. చూడండి, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రగ్రహం మీద కూడా కొంతకాలం కూడా ఉండటానికి కూడా మనకు లేదు. సో బైబిల్ అంటున్న మాట అక్కడ ఉండాలంటే ఎవరు ఉండాలి? జీవము లేనటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉండేవారు అక్కడ ఉండాలి. ఎందుకు? ఇక శవమై ఉంటుంది తప్ప ఇంకో మార్గం లేదు. చూడండి, దేవునికి వాక్యం చెప్పే మాట అంటే దాని మీదకి వెళ్ళడానికి మానవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యం శ్రేష్టకరమైంది. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవని సత్య సాక్షి అని వాడు చెబుతున్నాడు. సత్య సాక్ష్యమైనటువంటి ప్రభు, ఆది సంభూతుడైన వాడు, ఆది సృష్టికర్త అయినటువంటి ప్రభు, పరమందు నుండి లోకానికి దిగి వచ్చిన ప్రభు అన్నాడు కదా, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను మీతో చెప్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సత్యంతో కూడిన సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యమునకు సాక్షిగా నిలబడుతూ వచ్చాడైనా. వేటి గురించి సాక్షిగా ఉన్నాడంటే నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు ఉన్నవి, దానికి నేనే సాక్షిని. ఏమంటున్నారు? నేను కాదు, ప్రభు ఏమంటున్నాడు? నేనే వాటి గురించి సాక్షిని, లేకపోతే మీకు చెప్పగలను. నా తండ్రి అంటే ఏముండే అంటున్నాడు ఆయన? అనేక నివాస స్థలములు.
ఆ నివాస స్థలాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ఆ నివాస స్థలాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ నివాస స్థలాన్ని మీరు సంపాదించుకోవాలి. నేనే వాటికి సాక్షిని. ఏ మనుషుల్ని కూడా ఆయన సాక్షిగా పెట్టలా. అర్థమవుతుందండి? దూతలనైనను, అధిపతులనైనను, అధికారులనైనను, మానవ జ్ఞానం కలిగినటువంటి ఎవరినైనాను ఆయన సాక్షిగా పెట్టలా. ఆయనే సాక్షిగా ఉంటున్నాడు. దేని కొరకు సాక్షిగా ఉంటున్నాడు? తండ్రి అంటే ఉన్నటువంటి నివాస స్థలాలకి ఆయనే సాక్షిగా ఉన్నాడు. లవోదికలో ఉండే సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉండే సంఘంతో ఒక్క మాటలోనే అర్థం చాలా ఉంది. సత్య సాక్షి. ఆయన అనేక విషయాల్లో సాక్ష్యం ఇస్తున్నాడు. ఆరాధన చూసాం. ప్రభు వల్ల చూసినట్టయితే ఆయనే సాక్షిగా ఉంటూ వస్తున్నాడు. దేనికంటే తండ్రి ఇంట ఉండ అనేకమైన నివాస స్థలాలు. తండ్రి ఇంట నివాస స్థలములు ఉన్నాయి. ఆ నివాస స్థలములు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు స్వతంత్రించుకోవాలి. తండ్రి దగ్గర ఉన్న నివాస స్థలాన్ని మీరు పొంది ఉండాలి. వాటిని మీరు పోగొట్టుకోకూడదని లవోదికలో ఉన్న సంఘము దూతతో మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తున్నాడు. సత్య సాక్షి అంటే ఊరకనే మాట వస్తుందే తీసేయద్దు. దాంట్లో చాలా అర్థం ఉంది. నేను సాక్షిని సత్యంతో కూడిన వాటికని ప్రభు అంటున్నాడు. ఏవి సత్యంతో కూడిన వాటికి ప్రభు సాక్షిగా ఉంటాడంటే తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉండే వాటికి ప్రభువే సాక్షి. ఎవరు? ప్రభువే సాక్షి. ఇది సత్యం, దీనికి సాక్షిగా ప్రభువే ఉంటున్నాడు. లేని ఎలా నేను మీతో చెప్తానంటున్నాడు. అంటే లేవనా ఉండయానా? చెప్పండి. లేని ఎలా నేను మీతో చెప్తానంటున్నాడు. అంటే ఉండయా లేవా? ఉన్నాయా అని అర్థం. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మన కొరకు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఒక నివాస స్థలానికి సంబంధించిన ఒక గుడారం మనకు ఉంది. అబ్రహాము ఏ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము ఏ పునాదులు గల పట్టణం కొరకే నిరీక్షణ కలిగి వీక్షిస్తూ ఎదురు చూస్తూ వచ్చాడు. అట్టి పునాదులు కలిగినటువంటి ఒక నివాస స్థలం, అట్టి పునాదులు కలిగినటువంటి ఒక ప్రాంతం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని లవోదికలో ఉన్న సంఘాన్ని చెప్తూ వస్తున్నాడు. అయితే లవోదికలో ఉన్న సంఘం చరిత్ర ఏంటంటే, లవోదికలో ఉన్న సంఘం యొక్క జీవిత చరిత్ర ఏంటంటే దేవుని రాజ్యంలో ఉన్న నివాస స్థలములోనికి ప్రవేశించలేని ధన్యతలోకి ప్రవేశించలేని ధన్యతలు అది ఉంది. ప్రవేశించే ధన్యతలో కాదు. సరే, కాబట్టి ఏ ధన్యతలో ఉంది? ప్రవేశించలేని ధన్యతలోకి వచ్చేసింది. అంటే లవోదికలో సంఘం దూతతో మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని? నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు ఉండి మీరు వాటిని స్వతంత్రించుకోండి. దానికి నేనే సాక్షిని. ఎవరిని సాక్షిగా నేను పెడతలేదు, ఎవరిని సాక్షిగా నేను ఉంచట్లేదు. నా తండ్రి ఇంటుండ నివాస స్థలాలకి నేనే సాక్షిని. అసలు ఇంకో విషయం తెలుసా? ఇంకో విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదివితే, చివరి వచనాల్లో చదివితే ప్రభువే దేవాలయమై ఉంటాడంట అక్కడ. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? సాక్షి అయిన వాడు ఎవరో తెలుసా? ఆయనే అక్కడ ఉన్నాడు. నివాస స్థలమే ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభువే దానికి సాక్షిగా ఉంటూ వచ్చాడు. ప్రభు సాక్షిగా నిలబడినటువంటి స్థలానికి, ఆ స్థలానికి గుడారం ఎవరో తెలుసా? ఆ స్థలంలో ఉన్నటువంటి నివసిస్తున్న ప్రభు గుడారముగా పైన కప్పుగా ఉంది ఎవరో తెలుసా? ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే తన గురించి సాక్షిగా ఉంటూ వచ్చాడు. ఆయనే తనకు సంబంధించిన వాటి విషయమే సాక్షిగా ఉంటున్నాడు. ఆయనే తనకు సంబంధించిన వారమైన మనకి ఇవ్వబోతున్న స్థలం గురించి సాక్షిగా ఉంటూ వస్తున్నాడు. మనుషుల్ని కానీ దూతలను కానీ ఎవరిని సాక్షిగా పెట్టుకోవాలా, తానే సాక్షిగా ఉంటున్నాడు. దేనికి? తండ్రి ఉంటుండ నివాస స్థలం. అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయంట. వాటిల్లో ఒకటి మందే. అనేకమైనవి అంటే అన్నీ మనే కాదు. ఎన్ని మనే? ఒకటే మందే. ఒకటే మనకుంది. ఆ నివాస స్థలంలోకి మనం ప్రవేశించాలి. ఆ నివాస స్థలంలోకి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఆ నివాస స్థలంలోకి మనం నివసించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటంటే తెలుసా? యెహోవా ఇల్లు కట్టించనేళ్ల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కానీ ఈరోజు మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే మన కొరకు ఒక నివాస స్థలాన్ని కట్టించిన వాడుకుంటున్నాడు. మనం కట్టుకుంటే అది ఇసుక మీద కట్టినట్టుండేది. మనం నిర్మించుకుంటే ఇసుక మీద వేయబడిన పునాది అది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయనే తన యొక్క సన్నిధిలో, తన యొక్క రాజ్యంలో మన కొరకు ఒక నివాస స్థలాన్ని కట్టించిన వాడుకుంటున్నాడు. కట్టిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క నివాస స్థలంలోకి మనం ఏమవ్వాలా? పాలు పంపులు పొందాలి. గృహప్రవేశం చేస్తాం. చేయమా? ఎంత సంతోషంగా గృహప్రవేశం చేస్తాం. ఎంతో సంతోషం, ఆనందం. గృహప్రవేశం కొరకు ఎన్నెన్నో కార్యక్రమాలు మనం బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబీకుల్ని అనేకులు మనం పిలుచుకుంటూ ఉంటాం. పిలుచుకుని మన సంతోషాన్ని వాళ్ళు పాలు పంపులు చేస్తాం. ఏమని? అయ్యా ఇదిగో నేను ఒక గృహాన్ని కట్టుకున్నాను, దానిలోకి నేను ప్రవేశిస్తున్నాను. ఇది నా కష్టార్జితంతో కూడినటువంటి గృహం. నేను ఈ లోకంలో జీవించడం నాకు అవసరమైంది కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన గృహంలో సంతోషంగా నేను పాలు పంపులు పొందుతున్నానని ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు గృహప్రవేశం మనం చేస్తాం.
ఎందుకు? ఒక గృహాన్ని కట్టుకున్నాం కాబట్టి సంతోషంగా ప్రవేశిస్తాం. నేనంట ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు మనకున్న సంతోషం కంటే ఒక కట్టుకున్న గృహంలో మనం ప్రవేశించేదానికంటే ఈ లోకంలో సంతోషం కొంతవరకే. ఒక గృహాన్ని కట్టుకున్నామంటే ఒక సంతోషం ఉంటుంది, నాకంటే ఒక ఇల్లు ఉందని. ఉండదా? ఉంటుంది. గృహప్రవేశం జరిగినప్పుడు చాలా సంతోషం, అమ్మాయ ఇంట్లోకి వచ్చేసాను చాలు, ఇంకింత మించి ఏమొద్దు అనుకుంటాం. అంటే ఒక ఇంట్లోకి వెళ్తేనే భౌతికంగా మనం నివసించడానికి, ఎండ నుండి, వడదెబ్బ నుండి, గాలి నుండి, వర్షం నుండి తప్పించబడటానికి, కాపాడబడటానికి, చాటుగా ఉండడానికి కట్టించబడిన ఒక ఇంట్లోకి వెళ్తేనే మనం అంత సంతోషంగా ఉంటుంటే, దేవుని రాజ్యం అది దుఃఖము లేనిది, బాధ లేనిది, వేదన లేనిది, కష్టమైనను, బాధ అయినను, కన్నీటినను లేనటువంటి శ్రేష్టకరమైన రాజ్యం. ఆ రాజ్యంలో దేవుడు మనకిస్తున్న నివాస స్థలంలోకి మనం ప్రవేశిస్తే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందము తీసివేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఆనందము తీసివేయడానికి ఛాన్స్ ఉంది. ఎవరు తీసివేస్తారు? అదే తీసేయాలి. అవును కదా? ఎందుకు? మనకు ఆనందం ఇవ్వాలని ప్రభు ఉద్దేశం. మన ఆనందాన్ని తీసివేయాలని ఎవరి ఉద్దేశం? సాతాను యొక్క ఉద్దేశం. మనం ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నామో అంత ఏడుస్తూ ఉండాలన్నదే సాతాను ఉద్దేశం. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఏడ్పైనను దుఃఖమైన లేని ప్రాంతం ఒకటి ఉంది, అక్కడ నీకు ఒక స్థలాన్ని కేటాయిస్తున్నాడు దేవుడు. అయితే లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు ఏం చేయాలా? దాన్ని స్వతంత్రించుకోవాలి. మీ కొరకు సిద్ధపరచబడుతున్న స్థలం నేను వెళ్ళి మరలా మీ దగ్గరకు వస్తే, ఎందుకంటే నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు కూడా ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచి వెళ్తున్నా. నా తండ్రి ఉంటున్న నివాస స్థలాలకి నేనే ప్రత్యక్ష సాక్షిని, నేనే వాటిని వీక్షించిన వాడిని. ఈ లోకానికి రాకమునిపే, ఈ లోకంలో అడుగుపెట్టక మునిపే, పశువుల పాకలోకి రాకమునిపే, సత్రంలో జన్మించక మునిపే వాటిని నేను ఎరుగున్నాను. ప్రభు అంటాడు, తండ్రి ఏమంటాడు? నీ మహిమ, నీవు నన్ను ఎలా మొదట ప్రేమించేవో, నేను ఎలా ఏకమై ఉన్నానంటాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఏకమై ఉన్నాడు? భూమి మీదకి రాకమునిపే ఆయన ఏకమై ఉన్నాడు. భూమి మీదకి రాకమునిపే తండ్రి మహిమను కనుగొన్నవాడుకున్నాడు. భూమి మీదకి రాకమునిపే తండ్రి యొక్క మహిమలో పాలు పంపులు పొందిన వాడుకుంటాడు. అంటే ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. ఏం తెలుసు? అందుకే ఆయన సాక్షిగా ఉంటున్నాడు. నా తండ్రి అంటే నివాస స్థలాలు ఉండి, లవోదికలో ఉన్న సంఘస్థులారా, నా తండ్రి ఉంటున్న నివాస స్థలాలకి నేనే సాక్షిని. అయితే మీరు ఆ యొక్క నివాస స్థలంలోకి ప్రవేశించాలి. ఏం చేయాలా? ఆ నివాస స్థలంలోకి మీరు ప్రవేశించాలి. మీరు ఆ నివాస స్థలంలోకి ప్రవేశించాలంటే, ఆ నివాస స్థలంలోకి మీరు వెళ్ళాలంటే, ఆ నివాస స్థలంలో మీరు నివసించాలంటే కావాల్సిన ధన్యతలు మీకు ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం నివాస స్థలం ఉందని సంతోషించే కంటే అసలు దాంట్లోకి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండామా? నేను ఒక మాట చెబుతా, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక నూతన గృహం కట్టుకుంటే మనం ఏం చేస్తాం? ఒక మంచి వస్త్రాలు కొనుక్కుంటాం. కుటుంబీకులు అందరం కూడా మంచి వస్త్రాలు కొనుక్కుంటాం. ఏం చేస్తాం? మంచి వస్త్రాలు కొనుక్కుని నూతనంగా ఏం చేస్తాము? గృహంలోకి ప్రవేశించమా? ఖచ్చితంగా అందరం ప్రవేశిస్తాం లేదా? ప్రతి వ్యక్తి నూతనంగా ఇల్లు కట్టుకున్నప్పుడు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్త బట్టలు వేసుకోకుండా ఉంటారు కదా. ఎందుకంటే సంతోషంగా ప్రవేశించాలి ఒక నూతన విధానంలో. ఒక భౌతికమైన ఇంటిని మనం కట్టుకున్నప్పుడే దానిలో ప్రవేశించాలని కొత్త వస్త్రాలు కావాలని కోరుకుంటున్నప్పుడు తలస్నానం చేస్తాం, మంచిగా స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకుని ఎంతో సంతోషంగా దాంట్లో ప్రవేశిస్తున్నప్పుడు దానికంటే శ్రేష్టకరమైనది పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఇంకెంతగా మనం సిద్ధపడి ఉండాలా? ఇంకెంతగా మనం పరిశుద్ధపరచబడి ఉండాలా? ఇంకెంతగా మనం పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి? అర్థం చేసుకోండి, దేవుని రాజ్యంలో మనకి నివాస స్థలములు ఉన్నాయి. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసు ప్రభువారే. యేసు క్రీస్తు ప్రభువారే దాని నిమిత్తమై సత్యం అది, దానికి సాక్షిగా ప్రభు ఉన్నాడు. సాక్ష్యం ఇస్తున్నది వేరు, ఇప్పుడు సాక్షిగా ఉండటం వేరు. ఇప్పుడు దేవుని ఇంట్లో నివాస స్థలం లేకపోతే ఎవరిస్తారు? సాక్షిగా ఉన్న వ్యక్తి ఇవ్వాలి కదా. నేను అందుకే చెప్పాను ఇంతకుముందు, ఒక వ్యక్తి దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి సాక్షిగా ఉంటాడు. 1000 రూపాయలు తీసుకున్న వ్యక్తి కట్టకపోతే ఎవరు కట్టాలా? ఆ నోటి మీద ఎవరైతే సాక్షిగా నేను ఉండానంటాడో ఆ వ్యక్తి కట్టాలి. అవునా కదా? కట్టాల్సిందే. ఎందుకని? అతను కట్టకపోతే నువ్వు ఇవ్వాలని. ఇప్పుడు తండ్రి అంటే నివాస స్థలం లేకపోతే ఎవరు ఇవ్వాలి? మరి సాక్షి అయినవాడు ప్రభు ఇస్తాడు. కానీ ప్రభు ఏమన్నాడు? లేవని మీరు అనుకోవద్దు, నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఆయనే ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి, లేకపోతే నేను ఇవ్వగలుగుతా. కానీ ఉండే అక్కడ. కాబట్టి మీరు వాటిని స్వతంత్రించుకొనిడి, మీరు వాటిలో ప్రవేశించుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటిగా లవోదికలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు సత్య సాక్షి. వేటి విషయంలో ఆయన సత్య సాక్షిగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఉంటుండే నివాస స్థలం.
వాటిని మీరు స్వతంత్రించుకోడని లవోదికలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. నా తండ్రి ఇంట నివాస స్థలం నుండి వాటిని మీరు పొందాలి, వాటిని మీరు స్వతంత్రించుకోండి, ఆ నివాస స్థలానికి నేనే సాక్షినని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సాక్షిగా ఉంటూ వస్తున్నాడు. అయితే ప్రియులారా, ఆయన సాక్షిగా ఉన్నటువంటి ప్రాంతంలోకి, ఆయన వేటి గురించి అయితే సాక్షిగా ఉన్నాడు, వాటిని మనం పొందటానికి సిద్ధంగా ఉన్నామా? ఆ తండ్రి ఇంట ఉన్న నివాస స్థలానికి మనం ప్రవేశించగలుగుతున్నామా? ఆ తండ్రి ఇంట ఉన్న నివాస స్థలంలో మనం ఉండటానికి సిద్ధంగా ఉండామా? బహుశా ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి నివాస స్థలాన్ని మనం పొందలేకపోతుంటే ఈరోజు మన స్థితి ఎలా ఉంటుందంటే, ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించిన, ఇంత బలలో పాల్గొన్న ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి నివాస స్థలాన్ని మనం పొందలేనప్పుడు, ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి నివాస స్థలాన్ని మనం పొందుకోలేనప్పుడు, దాన్ని స్వతంత్రించుకోలేనప్పుడు ఇంత క్రైస్తవ జీవితం ఉండి, ఇంత విశ్వాస జీవితం ఉండ వ్యర్థమే. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఒకడు గాలికై ఏమవుతున్నాడు చెప్పండి? ఒకడు గాలి కొరకై, దట్స్ ఇట్, ఎన్ఎఫ్, ఇక అంతే. ఏమవుతుంది? ఒకటి గాలి కొరకై, ఇక అక్కడ ముగించుకోవడం, ఇక అంతే. ఒకటి కష్టపడినా, బలలో పాల్గొన్నా మరి క్రైస్తవ జీవితం కలిగి ఉండా, విశ్వాస జీవితం కలిగి ఉండా, ప్రార్థన ఉండా, ఇంకా ఆరాధన ఉండా, దేని కొరకై అవుతుంది? అదంతా కూడా గాలి కొరకే ప్రయాసపడినట్టే. ఎందుకు? తండ్రి ఇంట నివాస స్థలాన్ని మనం పొందలేనప్పుడు, తండ్రి ఇంట నివాస స్థలాన్ని మనం కలిగి ఉండలేనప్పుడు ఇవన్నీ చేసినా ప్రయోజనం లేదు. కానీ అంటున్నాడు కదా, తండ్రి ఇంట నివాస స్థలం ఉండి వాటికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసు ప్రభువే. నేను వాటికి సాక్షిని అంటున్నాడు ప్రభువే సాక్షిగా ఉన్నాడు. తండ్రి ఇంట నివాస స్థలం ఉంది, దాన్ని మనం దాన్ని స్వతంత్రించుకోవాలి, సిద్ధపరచబడిన దాని కొరకు మనం సిద్ధపడాలి. లవోదికలో ఉన్న సంఘాన్ని చెప్పి సిద్ధపడమని, అది 2 పడవల మీద ఉంది. ఎలా ఉంది? ఇంకా ముంగడికి వెళ్తే మనకు అర్థమైంది. ఏమని తెలుసా? నులివెచ్చని స్థితి అంట. ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివినట్టు, క్షమించండి, 3వ అధ్యాయం 15వ వచ్చిన కాలం చదివితే ఎలా ఉందో దాని స్థితిగతులు రాయబడుతూ వచ్చింది. ఏమనుంది? నులివెచ్చని స్థితిలో. మన భాషలో ఏమంటారు తెలుసా? అంటే మానవుని యొక్క భాషలో, బైబిల్లో నులివెచ్చని స్థితి. మానవుని భాషలో ఏంటంటే గోడ మీద పిల్లి. అంటే అర్థం ఏంటి? అటు ప్రాబ్లం ఉండదు, ఇటు కాదు, ఎటు అవకాశం ఉంటే అటు, 2 విధానాలు ఇబ్బంది కావాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? అటు ఇటు కాని స్థితిలో ఉంటారని అర్థం. లవోదికలో ఉన్న సంఘం ఆ స్థితిలోనే ఉంది, అటు ఇటు కానటువంటి స్థితిలో ఉంది, ఏం చేయలేని స్థితిలో ఉంటుంది, ఏది వాస్తవం తెలుసుకోలేనటువంటి స్థితి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్లు 2 తలంపుల్లో కూడా ఉండే అనుభవాన్ని కూడా వస్తుంది. ఎందుకని? లవోదికైన సంఘముతో ప్రభు మాట్లాడుతుంది, మీరు ఇవన్నీ తీసివేసుకోండి, మీలో నులివెచ్చని స్థితి పోవాలి. మీలో నులివెచ్చని స్థితి, 2 తలంపులు, 2 ఆలోచనలు మధ్యలో ఉండేటటువంటి స్థితి పోవాలి. ఏదో ఒక దాటికి మీరు చేరాల్సిందే. కాబట్టి అదేంటంటే, నా తండ్రి ఇంట నివాస స్థలాలు ఉండే వాటిని మీరు స్వతంత్రించుకోండి. లేదంటే వాటిని స్వతంత్రించుకోవడానికి మీరు సిద్ధపడకపోతే నష్టపోతారని లవోదికలో ఉన్న సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. సత్య సాక్షి అని ఎందుకు అంటున్నాడంటే ఇవే కారణాలు. ఒక మాట రాసేటంటే దాని అర్థం, దాని లోతు, దాని మర్మం మనం ధ్యానించుకోవాలి. ఏమన్నాడు? సత్య సాక్షి, ఆయనే సాక్షిగా ఉన్నాడు తండ్రి ఉంటున్న నివాస స్థలానికి. ఆ నివాస స్థలాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి లవోదికలో ఉన్న సంఘంతో చెబుతున్నాడు. నులివెచ్చని స్థితి మార్చుకొని స్వతంత్రించుకోండి అంటున్నారు. కానీ అది దాని స్థితిగతి, దాని పూర్వగతి మార్చుకోవట్లా. మనం ఇంతకుముందే చూసాం, యెజబెలు తన ప్రవర్తన మార్చుకోకుండా ఎలాగైతే జీవించిందో, లవోదికలో ఉన్న సంఘము కూడా స్వతంత్రించుకోవాల్సినటువంటి దేవుని యొక్క నివాస స్థలాన్ని స్వతంత్రించుకోలేక నులివెచ్చని స్థితిలో ఉండి దాని జీవితాన్ని మార్చుకోలేకపోతుంది. మార్చుకోని స్థితిలో ఉంటుంది. అన్నీ బాగుండే కానీ జీవితం మార్చుకోవట్లా. తద్వారా దేవుని సన్నిధిలో ఉండ, దేవుని ఇంట్లో ఉండే నివాస స్థలాన్ని పొందలేకపోతూ వస్తుంది లవోదిక సంఘం. సో లవోదిక సంఘం యొక్క అనుభవం మనం ఉంటే నష్టపోతాం. మనమేమై ఉండాలా? లవోదిక సంఘం కాకుండా నులివెచ్చని స్థితి ఉంటే జీవితం మార్చుకొని, 2 తలంపులుంటే తీసివేసుకుని, ఏక తాత్పర్యం మీదకి వచ్చి తండ్రి ఇంట ఉన్నటువంటి నివాస స్థలాన్ని మనం పొందుకోవడం కొరకే కావాల్సిన క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకోవడం కొరకే ప్రభు బల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. సంపాదించుకుని ఆ పరలోక రాజ్యంలో ఉన్నట్టు మన కొరకు సిద్ధపరచబడినటువంటి నివాస స్థలాన్ని మనం స్వతంత్రించుకోవడం కొరకై సిద్ధపడాలి. ఇది మొదటిది. దీనికి తండ్రి ఇంటికాడ ఉన్న నివాస స్థలాన్ని సాక్షి ఎవరంటే ప్రభువే. 2వ విషయం చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. 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 మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం.
అలా నమ్మకమైన ముఖ్యదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. నేను అనేకమైన వాటి మీద నియమించలేను. నీ యజమాని సంతోషంలో పాల్గొనమని. చాలు. రెండో మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన రెండో మాట, యజమానుని దగ్గర ఏముంది చెప్పండి, ఏముంది పెద్దగా చెప్పండి. యజమానుడి దగ్గర ఏముంది? సంతోషం. అంటే దేవుని దగ్గర సంతోషం ఉందని సాక్షిగా ఇస్తున్నాడు ప్రభు. దానికి సాక్షిగా ప్రభువే ఉంటాడు. ఏమై ఉన్నాడు? సాక్షిగా. దేని కొరకు? దేవుని దగ్గర ఉన్న సంతోషం. ఒకటి, దేవుని ఇంట్లో ఏముంది? నివాస స్థలం ఉంది మన కొరకు, దాన్ని మీరు స్వతంత్రించుకోండి, దాని సాక్షి నేనే ఉందన్న దానికి అన్నాడు. రెండు, ఆయన దేని సాక్షిగా ఉంటున్నాడు? దేవుని దగ్గర ఉన్న సంతోషానికి. దేనికి? దేవుని దగ్గర ఉన్న సంతోషం. ఈరోజు మానవుడికి అర్థం కాని స్థితి ఏంటంటే, దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అని చాలామంది అంటారు. దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? సంతోషం ఉంటుంది. ఏం జరుగుతుంది మనకి? సంతోషం. ఎవరు కూడా తీసివేయలేనంత సంతోషం ఉంటుంది అక్కడ. ఎవరు కూడా తీసివేయలేనంత సంతోషం. పొరపాటున ఎవరైనా వచ్చి ఇది నాదని లాక్కోవడానికి కూడా లేదు. ఎందుకంటే అంత శ్రేష్టకరమైన సంతోషం. చూడండి, ప్రభు అంటున్నాడు కదా, యజమానుని యొక్క సంతోషంలో పాలు పంపులు పొందమంటున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడు కాబట్టి, నువ్వు నమ్మకమైన వాడికి భూమి మీద జీవించావు కాబట్టి, నువ్వు నమ్మకంగా ఉండడానికి, నువ్వు నమ్మకంగా ఈ భూమి మీద జీవించిన దానికి నీ కొరకు పరలోకం ఏముంది? సంతోషం. ఎందుకు సంతోషం వస్తుంది మనకి? దేవుని రాజ్యంలో సంతోషం ఉందని ప్రభు సాక్షిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మీకు సంతోషం ఉందని ఆయనే సాక్షిగా ఉన్నాడు. అంటే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇది సంతోషం ఉంది పరలోక రాజ్యం మీకు అని. ఆ సంతోషాన్ని అనుభవించాలంటే ఏం కావాలి? అక్కడే రాయబడుతూ వచ్చింది. ఏం కావాలా? నమ్మకమైన వాడిగా. బైబిల్ చెప్పే మాట ఏంది? చదవండి అన్నమాట. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి. ఏమంటున్నాడు? కొంచెంలో నమ్మకంగా ఉండవు కాబట్టి, నీకు ఇచ్చిన కొద్దిగా నువ్వు నమ్మకంగా ఉండవు కాబట్టి అనేకమైన విషయాల్లో కూడా ఉంటుంది. తర్వాత ఏమిస్తున్నాడు? సంతోషం ఉంటుంది. నువ్వు కొంచెంలో, ఆ వ్యక్తి కొంచెంలో నమ్మకంగా ఉన్నందుకు ఏమిస్తున్నాడు? తండ్రి సంతోషాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో మనం నమ్మకత్వాన్ని బట్టి మనం దేవునిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం, బలలో పాల్గొనేటప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నాం, ఇంకా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో జీవించేటప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నాం, మనం ఉండే నమ్మకత్వాన్ని బట్టి దేవుని రాజ్యంలో మన సంతోషం ఉంటుంది. అర్థమవుతుందండి? ఏమి విత్తుతామో, ఎంత కొలత అయితే కొలవబడుతుందో అంతే కొలత మనకి ఇవ్వబడుతుంది. ఈ లోకంలో మనం దేవుని మందిరానికి రావడానికి ఎంత నమ్మకంగా ఉంటున్నామో అంత నమ్మకమైన సంతోషం అక్కడ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా లేం, దేవుని బలలో, ప్రభు యొక్క బలలో పాల్గొనే విషయంలో నమ్మకంగా లేకపోతే, ఇంకా జీవించే జీవితంలో నమ్మకంగా లేకపోతే, దేవుడిచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా లేకపోతే, దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా లేకపోతే ఏమొస్తుంది అక్కడ? చెప్పండి, ఏమని రాయబడుతూ వచ్చింది? సంతోషం. ఏమవుతుంది? నమ్మకంగా లేని వ్యక్తి దగ్గర నుంచి తీసేస్తున్నాడు. నమ్మకంగా ఉండామని మనం అనుకుంటాం, మనం అసలు నమ్మకంగానే లేం. కానీ నమ్మకంగా ఉండాలని ఎవరు అనుకోవాలి? ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ అనుకోవసరలా. ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. ఇతడు నమ్మకస్తుడు, బలా నమ్మకస్తుడని ఎవరి గురించి చెబుతున్నాడు? చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెబుతున్నారా? 5 తలంతులు 2 తలంతులు 1 తలంతు తీసుకున్నాడు అంటున్నాడా? నువ్వు నమ్మకస్తుడు అని. మరి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన వాడు కాబట్టి, నీకు ఇచ్చిన కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అశ్రద్ధ జీవితం లేదు, అవిధేయత లేదు, చెప్పిన మాట వినుకోకుండా దారి తప్పి ఇష్టానుసారం జీవించిన అనుభవం లేదు. కరెక్ట్ అయిన విశ్వాస జీవితంలో విన్నది విన్నట్టు, చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసావు కాబట్టి నీకు సంతోషం ఉందో తీసుకో. నువ్వు కొద్దిగానే నమ్మకంగా ఉండవు, నేను నీకు పరిపూర్ణమైన సంతోషం ఇస్తున్నా, ఆ సంతోషాన్ని తీసుకో. ఈరోజు నీవైనా నేనైనా ప్రభు మనకిచ్చినటువంటి ఏమంటారు ఆ పనిని మనం అశ్రద్ధ కలిగి మన స్వార్థం నిమిత్తమై ఏదో ఆశించి దాన్ని విడిచిపెడితే, ఏదో ఆశించి ఆ పనిని నిర్లక్ష్య పెడితే నమ్మకత్వాన్ని మనం కోల్పోయినట్లే. ఏం కోల్పోయినట్లు? నమ్మకత్వాన్ని. ప్రభు ఏ పని మనకు అప్పచెప్పాడో, ఏ పని ప్రభు మనం చేయమన్నాడో, ప్రభు అప్పగించిన పనులు మనం నమ్మకస్తులు ఉండకోకుండా ఏదో అవమానం వస్తుంది, నింద వస్తుంది, నాకు ఇది అది లేదు, ఇది లేదు, ఘనత లేదు, ప్రఖ్యాత లేదని వెనకడుగేస్తే ఏమవుతుంది? అక్కడ ఎవరున్నారు? 5 తలాంతులు ఇచ్చినోడు అంటలా,
5 తలాంతులు ఇచ్చినాడు. 5 తలాంతులు కలిగిన వాడు కానీ 2 తలాంతులు కలిగిన వాడు కానీ 1 తలాంతు కలిగిన వాడు అంటున్నాడా మంచి దాసుడని? మరి ఎవరు అంటున్నారు? ఇచ్చిన ఆయన అంటున్నాడు. ఎవరంటున్నారు? ఇచ్చిన ఆయన. ఎందుకు అంటున్నాడు? నమ్మకంగా ఉండవు కాబట్టి. ఏమై ఉంది? నమ్మకంగా. ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితానికి ఏం కావాలి తెలుసా? చిన్నదైనా పెద్దదైనా దేవుడిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఘనత చూసుకోకూడదు, ప్రఖ్యాత చూసుకోకూడదు, ప్రాధాన్యత ఎప్పుడు చూసుకోకూడదు. ఎందుకు చెబుతున్నాను తెలుసా? నేను సేవకుణ్ణి. హనుమకొండ సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అంటూ వచ్చారు, అన్నా నువ్వు సేవకుడు కదా అంటూ వచ్చారు. బ్రదర్, ఇక్కడ నేను వచ్చింది ఒక విశ్వాసిగా ఒక సేవ చేయడానికి, సువార్థికుడిగా వచ్చా. సేవకుడు అన్నమాట ఓకే, కానీ దేవుడు నన్ను పంపించింది దేనికి? సువార్త పని చేయడానికి పంపించాడు. అది చేద్దాం. తర్వాత వాళ్ళు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నా గురించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మీకు ఆ సాక్ష్యం ఉండలేకపోయినా అది నాకు అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఇట్లాంటి సేవకుని మేము చూడలేదన్నారు. ఏమన్నారు? అది నేను ఉన్నప్పుడు చెప్పలా. కింద బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, నేను రెడీ అవుతున్నా, కిందకు వచ్చి అంటున్నారు, బ్రదర్ నేను పలానా దయప్రసాద్ అన్న మంచి సాక్ష్యం ఇస్తున్నాను నీ గురించి. ఎందుకని? ఏమని ఇచ్చాడంటే 2011లో సువార్త కొరకు ఎలా పరిగెట్టానో ఆత్మల కొరకు, అదే పరిగెట్టు, అదే పోరాటము గత దినాల్లో కూడా ఉంది. సువార్తకి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల తర్వాత మహిమదాసును చూసిన అదే ఉద్యమం, అదే పోరాటం. వయసు అయిపోతుంది. 12 సంవత్సరాల క్రితం పెళ్లి కాల, పిల్లలు పుట్టల. ఇప్పుడు పెళ్ళి అయ్యారు, పిల్లలు కూడా పుట్టారు. అయినా ఉద్యమం తగ్గల. ఆ యొక్క పరిగెట్టడం, ఆత్మల కొరకు ప్రయాసపడటం, నేను ఇటువంటి సేవకుని చూడలేదన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, మీ దగ్గర ఉండాలేకపోయినా నాకు మంచిదే. ఎక్కడ సంతోషం సాక్ష్యం ఉంది? అనేకులు ఎదుట ఉంది. ఇటువంటి సేవకుడు చాలుకి ఈ జీవితానికి అనుకున్నాను. ఎందుకు తెలుసా? అది సాక్ష్యం ఇచ్చినందుకు కాదు, నాలో ఉన్న క్రైస్తవ జీవితం దేవుడు నాకు ఇచ్చిన పని నెరవేర్చానని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అదే నేను సేవకుని నాకు ఈ బాధ్యత ఇచ్చారని చెప్పి వెళ్ళి కదలకుండా కూర్చుంటే అట్టుండేది. ఆ కారులో కూర్చున్నా, వ్యాన్లో కూర్చుంటే నువ్వు విజ్జయ్య అంటే అట్టుండేది. అధికారం చేసినట్టుండేది. అధికారం కోసం దేవుడు పిలవలా. దేని కొరకు పిలిచాడు దేవుడు? సేవ చేయడానికి పిలిచాడు, పరిచర్య చేయడానికి పిలిచాడు. అధికారం కోసం, అధికారం చెలాయించడానికి, అధికారిగా ఉండటానికి ప్రభు మనల్ని పిలవలా. పరిచర్య చేయడానికి పిలిచాడు. పరిచర్య చేయడానికే ప్రభు పిలిచాడు. పరిచర్య చేయించుకోవడానికి పిలవలా. అధికారి అంటే పరిచర్య చేయించుకుంటాడు. ఒక అధికారిగా ఉండమంటే, ఒక అధికారిగా స్థానం కలిగి ఉండమంటే సంఘంలో అయినా బయటైనా పని చేయించుకునే స్థితిలో ఉంటాం. కానీ ప్రభు ఏమన్నాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు అన్నాడు. నేను అదే చెప్పా, నేను పరిచర్య చేయడానికి వచ్చే, పని చేయించుకోవడం కాదు. నేను భోజనానికి కూర్చుంటే అందరూ అంటున్నారు, నువ్వు సేవకుడు ఆడ కూర్చోయ్యా, ఏడు కూర్చొని. లేదు, సంఘంలోనూ నేను ఎట్టాగుంటా, ఇక్కడ కూడా అట్టాగుంటా. ఎందుకు? అందరితో కలిసి ఉండాలి. నేను ఎందుకు అలా చెబుతున్నా అంటే, నేను గొప్పవాడిని కాదు. దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను సేవకునైనా ఒక విశ్వాసలాగుండి నమ్మకంగా పని నెరవేర్చుకుంటూ వచ్చా. తద్వారా రేపటి దినం మీ దగ్గర బహుమానం వచ్చిద్దా? ఎక్కడొచ్చిద్ది? ఇంకా సువార్తకి వెళ్తే కొట్టను కూడా కొట్టారు. మీరైతే సువార్తకి రాను కూడా రారు. ఆ రెడ్డిపల్లి ఎవరో తిడుతున్నారంటే వెళ్ళిన సువార్త కూడా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసారు ఇంటికి. సువార్త చేస్తుంటే ఎవరో తిడుతున్నారంటే సువార్త కూడా తిరిగి వచ్చారు. కొంతమంది సువార్తకే రావట్లా. ఇక అవన్నీ వదిలేండి. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? కొట్టారు ఆల్రెడీ. కొట్టినా కానీ అసలు మాట్లాడని కూడా మాట్లాడలా. మౌనం వహించుకుని మనసులో ప్రభు ఇతనికి రక్షణ దయచేయని ప్రార్థన చేసి మొట్టమొదటి కొట్టిందే నన్ను. సువార్తలో హనుమకొండలో మొట్టమొదటి కొట్టిందే నన్ను కొట్టాడు. కొట్టిన 6 సెకండ్లకి నాకు అర్థమైంది, వాడు నన్ను కొట్టాడు రా అని. ఎందుకంటే అప్పుడు నేను చూడలేదని కొట్టేసేసాడు. నా తర్వాత ఇంకో బ్రదర్ని, తర్వాత ఇంకొక అతన్ని. అయినా కానీ సిగ్గుపడలా. ఆయన కొట్టిన తర్వాత 2 గంటల్లో, 5 గంటలకు కొట్టాడు. 7 గంటల లోపు దాదాపు 8-9 గ్రామాల సువార్త చేసాం. పరిగెట్టడమే. ఎన్ని వేల పత్రికలు పంచాము. ఎందుకు చెబుతున్నామంటే, దేవుడు మనకిచ్చిన దాంట్లో అవమానాలు, నిందలు వస్తాయి. బాధ్యత నెరవేర్చేటప్పుడేగా అవమానాలు వచ్చేది. లేకపోతే ఎప్పుడు వస్తాయి? ఖాళీగా పని పాట లేకుండా ఉండట్టుకుంటే ఎందుకు వస్తాయి? లేదా అందరిలాగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు వస్తాయి? ఏం రావు. ఎందుకు? అందరిలాగా ఉంటే ఏం రావు. కానీ దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలో నమ్మకం ఉంటేనే అన్ని అవమానాలు వస్తాయి. తట్టుకుంటేనే బహుమానం, లేకపోతే లేదు. లవోదికలో ఉన్న సంఘాన్ని చెబుతున్నాడు, నా తండ్రి దగ్గర సంతోషం ఉంది. అది మీరు పొందాలంటే మీరు నమ్మకంగా ఉండాలి. మీకు ఇచ్చిన దాంట్లో మీరు నమ్మకంగా ఉండాలి. మీరు పొందిన రక్షణలో నమ్మకంగా ఉండాలి. మీరు చేసుకున్న తీర్మానంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవుని మందిరంలో కానీ, దేవుని మందిరం వెలుపటి కానీ ఏ పని చేయడానికి దేవుడు నీకు ఆ బాధ్యత ఇచ్చాడో దాంట్లో నమ్మకస్తుడిగా ఉండాలి. ఆ విషయంలో నమ్మకస్తుడు లేకుండా అనవసరమైన విషయాల్లో నమ్మకస్తుడిగా ఉండాలని అనుకుంటే రేపటి దినం ఏం జరుగుతుంది? తీర్పు అన్నది ఒకటి ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఎవరికి సంతోషం ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు?
నమ్మకమైన వారికి సంతోషం ఇస్తున్నాడు. నమ్మకత్వం లేని వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? నమ్మకం కలిగిన వ్యక్తికి సంతోషం, నమ్మకం లేని వ్యక్తికి సంతోషం లేదు. ఈరోజు మనం బలలో పాల్గొనాలంటే నమ్మకం ఉండామా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకం ఉండామా? ప్రభు బలలో పాల్గొనక ముందు చేయెత్తి కానీ ప్రభు వల్ల ముట్టుకోక మునుపు కానీ మనం ప్రశ్నించుకోవాల్సిన ఏంటంటే నమ్మకంగా ఉండామా? నమ్మకంగా లేనప్పుడు, దేవుని మందిరానికి రావటానికే నమ్మకంగా లేనప్పుడు, దేవుని మందిరంలో నివసించేటప్పుడు నమ్మకంగా లేనప్పుడు, దేవుని మందిరంలో ఇచ్చిన పనుల్లో నమ్మకంగా లేనప్పుడు, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ప్రభు వల్ల పాల్గొనే విషయంలో నమ్మకంగా లేనప్పుడు బలలో పాల్గొనదు. నమ్మకంగా లేకుండా పాల్గొంటే ఏమైంది? ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడుతుంది, మీలో అనేకులు అయోగ్యంగా పాల్గొని ఏమైంది? రోగులను బలహీనలు అయి ఉండాలి. చాలామంది నిద్రిస్తున్నారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నమ్మకత్వం. నిజంగా మనం నమ్మకస్తులం అయితేనే బలలో పాల్గొనాలి. ఎందుకు ఈ బలలో నమ్మకస్తులు పాల్గొనాలంటే దేవుని రాజ్యంలో మనకు సంతోషం ఉంది. ఏముంది? సంతోషం. ఇక్కడ నమ్మకస్తులుగా లేకపోతే దేవుని రాజ్యంలో మనకి సంతోషం లేదు. మనకిచ్చిన దాంట్లో మనం ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం? ఏ పనులైనా సరే నమ్మకస్తులుగా ఉంటున్నామా? నమ్మకత్వాన్ని కోల్పోయాం. నమ్మకత్వాన్ని కోల్పోతే ఇక్కడ ఎవరేమనరు? దేవుని రాజ్యంలో నీకు ఇచ్చే సంతోషం పోగొట్టుకుంటున్నావు అంతే. దేవుని రాజ్యంలో ఇచ్చే సంతోషాన్ని కలిగి ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. లవోదికలో ఉండే సంఘంతో చెబుతున్నాడు, మీరు నమ్మకస్తులుగా ఉండండి. మీకు ఇచ్చిన దాంట్లో మీరు నమ్మకస్తులుగా ఉండండి. నులివెచ్చని స్థితి వద్దు. ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి మీరు మనసు కలిగి ఉండొద్దు. దేవుడు మీకు ఏది ఇచ్చాడో వాటి మీద నమ్మకం ఉండమని మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకత్వం లేరు కాబట్టే సత్య సాక్షి అయిన వాడు పలుకుతున్నాడు, మీ జీవితాలు ఎలా ఉండే అని. సో లవోదికలో ఉండే సంఘంతో మాట్లాడుతున్నాడు, కానీ అది లేదు. కనీసం మనమైనా ఎలా ఉందాం? నమ్మకత్వం కలిగి నమ్మకస్తులుగా ఉన్నాం. నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకస్తులుగా ఉంటే దేవుని రాజ్యంలో ఏముంది? మనకి సంతోషం. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసుప్రభువే. తండ్రి యొద్ద సంతోషం ఉంది, అది నమ్మకస్తులకు ఉంది, దానికి నేనే సాక్షిని. మీరు కూడా నమ్మకస్తులుగా ఉండండి, ఆ సంతోషాన్ని అనుభవించండి అని ప్రభు చెబుతున్నాడు. ఇది 2. 3వ విషయం చూద్దానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదవండి. సూర్యుని వలె తేజరిల్లుదురు. చాలనా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న ఎన్నో మాట ఇది? 3వ మాట. మొట్టమొదటిగా సత్య సాక్షి. దేనికి ప్రభు సత్యంతో కూడిన సాక్షి మీద సాక్షిగా ఉన్నాడు? 1 తండ్రి అంటుండా అనేక నివాస స్థలాలకు సాక్షిగా ఉన్నాడు, అది వాస్తవం. 2 సంతోషం. 1 స్థలం గురించి, 2 సంతోషం గురించి. దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే సత్యముతో కూడిన సాక్షిగా ఉన్నాడు. ఎక్కడ? 2వది ఎక్కడంటే ఆయన తండ్రి దగ్గర ఉన్న సంతోషం, అది వాస్తవం, అది నమ్మకం, దానికి సాక్షి నేనే. మీకు సంతోషం ఉంది, ఆ సంతోషం మీరు పొందాలంటే ఏం కావాలా? నమ్మకస్తులుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎన్నో మాట? 2. 3వది ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో రాయబడినటువంటి 3వ మాటను మనం ధ్యానించినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇక్కడ సూర్యుని వలె ఏమవుతాము? సూర్యుని వలె తెజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగా. తెజరిల్లుదురు అంటే అర్థం ఏంటి? తేజరిల్లుదురు అంటే అర్థం ఏంటి? ప్రకాశిస్తామని అర్థం, లేదా ప్రకాశించేవారమని అర్థం. ఇదే మాట ఇంకో చోట రాయబడుతూ వచ్చింది, దీనికి కొద్దిగా అర్థమే. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తెజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఏమని రాయబడుతూ వచ్చింది? భూమి కటిగా చీకటి కమ్మి ఉంది. ఏమైంది? భూమి కటిగా చీకటి కమ్మి ఉందంట. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కటిక చీకటిలోకి ఏం వెళ్తుంది? వెలుగు వెళ్ళాలి. వెలుగు అంటే తెజరినటమే. ఆ వెలుగు, ఆ ప్రకాశమైన ఇది ఎక్కడికి వెళ్ళాలా? చీకట్లో ప్రవేశించాలి. చీకట్లో ప్రవేశించడం ద్వారా ఏమైంది? ఆ చీకట్లో ఉండే వారికి
వెలుగుగా వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే తెజరిల్లుము అంటే అర్థం ఏంటి? ప్రకాశించే అనుభవం. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటాడు? 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు సాక్షిగా ఉన్నాడు. దేనికి సాక్షిగా ఉంటున్నాడు? మీరు దేవుని రాజ్యంలో ప్రకాశిస్తారని సాక్షిగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రకాశిస్తారని, ప్రకాశించే దాని గురించి మనం ప్రకాశిస్తామని సాక్షిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? సూర్యుని వల్లే ప్రకాశిస్తామన్న దానికి ఒక సాక్షిగా ఉంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు నీతిమంతులు ఎలా సాధ్యమవుతుంది? నీతిమంతులుగా ఉంటే. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని రాజ్యంలో మనం ప్రకాశించాలంటే, దేవుని రాజ్యంలో మనం తెజరిల్లాలంటే, దేవుని రాజ్యంలో సూర్యుని వలె మనం ప్రకాశించాలంటే, మీరు అనుకోవచ్చు, సూర్యుడి వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం, సూర్యుడి ఎండకి మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంకో నెల వస్తే అదే అంటాం. మనం ఏమంటాము? మార్చి నెల కాడి నుంచి ఏమంటాం? ఎండలు బాగా వేస్తున్నాయి అంటాం. ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన ఏంటి తెలుసా? ఇప్పుడు కనబడే సూర్యుని యొక్క ఎండకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఒక దినమున నువ్వే అట్లా సూర్యుని వలె ప్రకాశించే రోజులు రాబోతున్నాయి. దేవుని రాజ్యంలో నీవే ప్రకాశించబోతున్నావు. సూర్యుని వలె ప్రకాశించబోతున్నటువంటి ఒక క్రొత్త అనుభవం బైబిల్లో ఉంది. అది ఎవరికి వస్తుంది? నీతిమంతులకి. ఎవరికి వస్తుంది? నీతిమంతులు. చూడండి, అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె. ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు ఏం చేస్తారు? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తున్నారంట. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? లవోదికలో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడిన మాట ఇదే. లవోదికలో ఉన్న సంఘంలారా, సంఘస్థులారా, మీరు సహజమైన మనుషులు కాదు. ఎందుకు సహజమైన మనుషులు కాదు? మీరు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? సూర్యుని వలె ప్రకాశించబోతున్నవారు మీరు సహజమైన వారు కాదు. మీరు మామూలు మనుషులు కాదు. మిమ్మల్ని స్వరక్తం ద్వారా సంపాదించుకుని దేనికో తెలుసా? దేవుడు ప్రభు అంటాడు, స్వరక్తం ద్వారా ఎందుకు సంపాదించుకున్నాడు తెలుసా? లవోదికలో ఉన్న సంఘాన్ని స్వరక్తం ద్వారా ఎందుకు సంపాదించుకున్నాడంటే సూర్యుని వలె ఏం చేయాలా? ప్రకాశించడానికి. ఎక్కడ? సూర్యుని వలె దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి. దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించడం కొరకై దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. దేవుడు మిమ్మల్ని నియమించుకుంటూ వచ్చాడు. మీరు ఎలాంటి వారంటే సూర్యుని వలె దేవుని రాజ్యంలో ప్రకాశిస్తున్నారు. అలా ప్రకాశించాలంటే లవోదికలో ఉన్న సంఘస్థులారు గుర్తుంచుకోండి, మీరు ఖచ్చితంగా సూర్యుని వలె ప్రకాశిస్తారు. దానికి సాక్షి నేనే. మీరు ప్రకాశిస్తారు, దానికి సాక్షి నేనే. మీరు ప్రకాశించాలంటే, సూర్యుని వలె ప్రకాశించాలంటే ఏం కావాలా? నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిమంతులుగా. ఈరోజు మనం నీతిమంతులుగా ఉండకపోతే దేవుని రాజ్యంలో సూర్యుని వల్లే ప్రకాశించడం అన్నది కష్టం. ఒక్కొక్కసారి సూర్యుడిని మింగేసే అనుభవాలు కూడా వస్తాయి. అందరూ అంటారు, అంటే లోకంలో ఉండేది మరి మనకి పూర్తిగా తెలియదు కానీ సూర్యుడు మింగివేయబడిన అనుభవాలు కూడా ఉంటాయి అంటారు. ఒక్కొక్క రాత్రి సూర్యుడిని ఏమవుతుంది, ఏదో మింగేసిద్ది అంట. ఏదో చెప్తూ ఉంటారు లోకంలో, సూర్యుని మింగేసి సూర్యగ్రహం అని ఏదో అంటూ ఉంటారు. నేనంట కదా, సూర్యుడైనా ఒక్కొక్కసారి కనబడకపోవచ్చు, చంద్రుడైనా కనబడకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఉన్న నీతిమంతులు ఎప్పటికీ తెజరెళ్తారంటే ప్రకాశిస్తూనే ఉంటారు. దేవుని మహిమతో ఏమవుతారు? ప్రకాశిస్తూ ఉంటారు. లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుని రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అక్కడ ఉండడు కాబట్టి మీరు ప్రకాశించేవారు ఉంటారు. సూర్యుని తేజస్సు, చంద్రుడి తేజస్సు కంటే కూడా ఎక్కువైన తేజస్సు మీరు ప్రకాశిస్తూ ఉంటారని లవోదికలో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ప్రకాశిస్తారు, దానికి సాక్షి నేనే అంటున్నాడు ప్రభు. అయితే ఆ సాక్షిగా నేను సాక్షిగా ఉన్నాను, ఆ సాక్షి కాదు, నేను సాక్షిగా ఉన్నాను. మీరు అలా ప్రకాశించాలంటే నీతిమంతులుగా మీరు ఉండాలి. ఎలా ఉండాలా? నీతిమంతులుగా లేకపోతే ఏమైంది? ప్రకాశించలేరు. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి ఎన్నో మాట ఇది? 3వ మాట. దేవుని రాజ్యంలో మనం ప్రకాశిస్తామని ప్రభు సాక్షిగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రకాశిస్తారని ప్రభువే సాక్షిగా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అలా ప్రకాశించాలంటే ఏం కావాలా? నీతిమంతులుగా మనం ఉండాలి. కానీ లవోదికలో ఉన్న సంఘము నీతి కలిగి లేదు. దాని నీతి నుండి తప్పిపోతుంది. లవోదికలో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిలో నుండి తప్పిపోయిన లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరెవరో మీకు తెలుసా? మీరెవరు? 1 విలువ పెట్టి మీరు కొనబడినవారు. 2 మీరెవరో తెలుసా? మీరెవరంటే దేవుని రాజ్యంలో ప్రకాశించేవారు. చెప్పండి, ఇప్పుడు మనం అందరం ఎవరు? దేవుని రాజ్యంలో ప్రకాశించేవారు. మనం సహజమైనటువంటి మనుషులం కాదు, సహజమైన మానవులం కాదు. మనం
రక్తమాంసాన్ని కలిగి ఉన్నంత మాత్రాన మనుషులు సహజమైన మనుషులం కాదు, ఎక్కడ మనుషులమే. ఒక దినాన మనం ఎలా ఉండబోతున్నాం? సూర్యుని వలె ప్రకాశించబోతున్నాం అంట. చూడండి, ఈరోజు మనలో ప్రకాశం ఏమన్నా ఉందా? మనలో వెలుగు ఏమన్నా ఉందా? లేదా? ఉందా లేదా? ఎక్కడుంది? మనలో వెలుగు ఉంది. ఎలాగూ? ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ప్రభు మనలో ఉంటుందని వెలుగు ఉంది. ఈ వెలుగు ఎప్పుడు కనపడేది తెలుసా? ఇప్పుడు మనుషులు కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? ఒక దినాన దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కనపడుతుంది. ఆ వెలుగు ఎలా ఉంటుంది? ప్రకాశిస్తుందంట, తేజరిల్లుతుందంట, మహిమ కనపరుస్తుందంట, దేవుని మహిమ. ఒకరోజు మనం దేవుని రాజ్యంలో ఇలా ప్రకాశించబోతున్నాం. మనం సూర్యుని కంటే ఎలా ఉంది? అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె, అంటే సూర్యుని వలె ఎలా ఉంటాము? సూర్యుని కంటే కూడా సూర్యుని వలె ప్రకాశిస్తామంట. ఎక్కడ? తండ్రి రాజ్యంలో. ఆ తండ్రి రాజ్యంలో మనం ప్రకాశించాలంటే ఏం కావాలి? నీతిమంతులుగా ఉండాలి. ఏం కావాలా? నీతిమంతులు. ఎక్కడ నీతిమంతులుగా ఉండాలి? తండ్రి రాజ్యంలో కాదు. ఎక్కడ నీతిమంతులుగా ఉండాలా? భూమి మీద ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు నీతిమంతులుగా ఉంటే తండ్రి రాజ్యంలో ఏమైంది? ప్రకాశిస్తాం. అదే భూమి మీద ఉన్నప్పుడు నీతిమంతులుగా ఉండకపోతే తండ్రి రాజ్యంలో ప్రకాశించడం అన్నది ఉండదు. మీరు అర్థం చేసుకోండి. లవోదికయ సంఘంతో సత్య సాక్షి అన్న మాటలు చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం ఏంటంటే మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రకాశిస్తారు. సూర్యుని వలె తేజరిల్లుతారంటే ప్రకాశిస్తారు. అలాంటి మహిమ, అలాంటి తేజస్సు మీకు ఉండాలంటే మీరు నీతిమంతులుగా ఉండాలి. మీరు నీతిమంతులుగా ఉంటే తండ్రి రాజ్యంలో ప్రకాశిస్తారు. ఇప్పుడు బలలో పాల్గొనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నేను ఎంతవరకు నీలో నీతిమంతులుగా ఉంటున్నాను? ఎంతవరకు నీతి కలిగి ఉంటున్నాను? మనకు అనేక పర్యాయంలో బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటాడు. ఎందుకు నీతిని వెతకమన్నాడు? ఎందుకు రాజ్యాన్ని వెతకమన్నాడు? ఆ రెండు మాటలు ఇక్కడ రాస్తాడు. 43వ వచనంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమంటాడు? నీతిమంతులు దేవుని రాజ్యంలో, నీతిని దేవుని రాజ్యాన్ని ఎందుకు వెతకాలి? తెజరిల్లటానికి, ప్రకాశించడానికి. దేవుని రాజ్యం, ఆ దేవుని రాజ్యంలో ప్రకాశించాలంటే దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలా, తర్వాత నీతి కలిగి భూమి మీద జీవించాలి. ఈరోజు మనం బలలో పాల్గొనుకున్నప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే మనం ఎంతవరకు నీతి కలిగి జీవిస్తున్నాం? క్రీస్తులో లేదా క్రీస్తుని బట్టి ఎంతవరకు నీతి కలిగి ఉంటున్నాం? అసలు మనం నీతిమంతులమేనా? నీతిమంతులుగా చేయబడిన మనం నీతిని కాపాడుకుంటున్నామా? నీతిమంతులుగా చేయబడిన మనం నీతిని కాపాడుకుంటున్నామా? ఎక్కడైతే నీతిమంతులుగా చేయబడి నీతిని కాపాడుకోవట్లేదో ప్రభు దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడగాలి. ప్రభా, లవోదికయలో ఉన్న సంఘము, ఆ సంఘస్థులు నీతిగా చేసావు, నీతిమంతులుగా చేసావు, కానీ ఆ సంఘస్థులు నీతిని కాపాడుకోలేకపోయారు, నీతిగా ఉండలేకపోతూ వస్తున్నారు. వాస్తవానికి నేను కూడా అదే స్థితి. నేను కూడా లవోదికయల సంఘంలాగా ఉంటూ వచ్చా. నేను కూడా నీతిని కాపాడుకోలేకపోతున్నా. నన్ను కూడా నీతిమంతుడిగా చే ప్రభుని మనం సరి చేసుకోవాలి. ఏం చేయాలా? నీతిమంతుడిగా. ఎప్పుడైతే నీతిమంతులం కామని యథార్థంగా ఒప్పుకుంటామో అప్పుడు మనం దేని కొరకు సిద్ధపరచబడుతున్నాం? దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి సిద్ధపడుతున్నట్టు అర్థమవుతుందండి. బల దగ్గరికి వచ్చి ప్రభా, నేను నీతిమంతుని కాదని తీర్మానం ఎందుకు చేసుకోవాలా? ఇక్కడ బలలో పాల్గొనడానికి కాదు, బలలో పాల్గొనాల్సిందే దాని కొరకు కూడా, కానీ దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి. దేని కొరకు? ప్రకాశించడానికి. దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి ఇక్కడ మనం ఏం చేయాలా? నేను నీతిమంతుని కాదు ప్రభా, నాలో నీతి అంటూ లేదు, నా స్వనీతి నాలో ఉంది. ఆ నీతిని తీసేసి నన్ను నీతిమంతుడిగా చేయి ప్రభువా, నేను నీతిమంతుడిగా అయ్యి నీ రాజ్యంలో ప్రకాశించాలని ఇక్కడ తీర్మానం చేసుకోవాలి. దాని కొరకు మనం ఎక్కడైతే నీతిమంతులు లేమో దాన్ని ఒప్పుకోవాలి. నీతిమంతుడిగా లేనని ఒప్పుకోవటం దేని కొరకు? దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి. ఆ ప్రకాశిస్తామన్న దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసుప్రభువే. ఎవరు? యేసుప్రభువే. ప్రభు అంటున్నాడు, మీరు సూర్యుని వలె దేవుని రాజ్యంలో, నీతిమంతులైన మీరు తండ్రి రాజ్యంలో ఎలా ఉంటున్నారు? సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఇది ఎన్నోమాట? 3. మనం దేవుని రాజ్యంలో ప్రకాశించేవారు ఉంటాం. అలా ప్రకాశించాలంటే ఇక్కడ భూమి మీద మనం నీతిమంతులుగా అవ్వటం కొరకు సిద్ధపడాలి. ఎక్కడ నీతిని కోల్పోయామో యథార్థంగా ఒప్పుకోవడమే. దాన్ని ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఒప్పుకుంటాం నువ్వు దేని కొరకు? దేవుని రాజ్యంలో తెజరిల్లటానికి, దేవుని రాజ్యంలో ప్రకాశించడానికి. దాని కొరకు ఎక్కడే భూమి మీద సరి చేసుకుందాం. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసుప్రభువే. మీరు తెజరిల్లుతారు, మీరు ప్రకాశిస్తారనే దానికి సాక్షి ఎవరు? యేసుప్రభువే. ఆయన సాక్షిగా ఉన్నప్పుడు అక్కడ మనం ప్రకాశించేటట్టు కూడా ఆయనే చేయగలడు. రక్షణ ఇచ్చిన వాడు, మారుమనసుని ఇచ్చిన ప్రభు, పాప క్షమాపణ ఇచ్చి బాప్తిసం ఇచ్చిన ప్రభు, దేవుని రాజ్యాన్ని ఇస్తున్న ప్రభు, అది కూడా ఇవ్వలేదా? అది కూడా ఇస్తాడు. కానీ అవి మనం పొందాలంటే దానికి సాక్షి ఎవరంటే ప్రభు. అది ఉంది, మీరు తెజరిల్లుతారు, దీని సాక్షి నేనే, ఖచ్చితంగా ఉందా వెలుగు. అలా మీరు పొందాలంటే, అలా మీరు ప్రకాశించాలంటే నీతిమంతులుగా ఉండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇదన్నమాట 3. ఇక 4వదిగా